ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలను మీ అందరి ప్రేమాభిమానంతో మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో మన ప్రభుత్వం ముందుంది. ఈ తెలంగాణలో మా అక్క చెల్లెలకు మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకం పెట్టినా మహిళల పేరు మీద పెడుతున్నారు. మహిళలు ఆ కుటుంబంలో ఆదర్శంగా ఆ కుటుంబాన్ని బలోపేతం చేయడంలో మహిళలు ముందుంటారు కాబట్టి ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద చేపట్టినాం కాబట్టి తెలంగాణలో మహిళలకు, రైతులకు, యువకులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైతే రేపు 26 జనవరి నుంచి 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసినట్టుగా ఎదురు చూసినాం. కానీ ఆ 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు రాలే, ఒక్క రేషన్ కార్డు రాలే. దానికోసమే మన ప్రభుత్వం ఇలా పేదలకు కానీ అర్హులందరికీ కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో మీ అందరి ఆమోదంతో గతంలో ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా ఇక్కడనో కూర్చొని ఎవరో పైరోలతో వచ్చే విధంగా ఉండే. కానీ ఇప్పుడు పైరోలు తావు లేకుండా ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా గ్రామ సభ ద్వారా మీ గ్రామంలో మీ వార్డులో కూర్చొని మీ సమక్షంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏదైతే రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ మీ సమక్షంలోనే సెలెక్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఇవాళ ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళుగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు ఉండి అందులో పిల్లల పేరు నమోదు కాకపోతే వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటట్టుగా ఈ గ్రామంలో ఈ 2 వార్డులలో సుమారు 80 మంది కొత్త